కాకినాడలో వైసీపీ నాయకులపై జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని విమర్శించే స్థాయి వైసీపీ నాయకులకు లేదని మండిపడ్డారు. కులాలు మతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ లబ్ధి పొందడం జగన్ రెడ్డి డిఎన్ఏలోనే ఉందని ఆరోపించారు. కాపు సమాజాన్ని కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే వైసీపీ ఉపయోగించుకుందని, 5 ఏళ్ల పాలనలో కాపు సంక్షేమానికి ఏం చేసిందో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాకినాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ ని అన్ని వర్గాల ప్రజలు ఆదరిస్తున్నారని, కుల రాజకీయాలకు జనసేన పార్టీ దూరమని తుమ్మల రామస్వామి బాబు స్పష్టం చేశారు. కొంతమంది కాపు నేతల సమావేశం అని పెట్టుకోవడం జరిగింది. ముందుగా కాపు నేతల సమావేశం అనే దాన్నే ముందుగా నేను ఖండిస్తా ఉన్నా. అది వైసీపీ నేతల సమావేశం అని పెట్టుకోవాలి తప్పించి కాపు నేతలని వీళ్ళని కాపు నేతలుగా ఎవరు గుర్తించారు, వీళ్ళ కాపు నేతలని చెప్పుకోవడానికి ఎవరు వీళ్ళకి అర్హత ఇచ్చారనేటువంటిది ముందుగా నేను అడుగుతా ఉన్నా. వారందరికీ కూడా వైసీపీ పార్టీలో సభ్యత్వాలు ఉన్నాయి. వైసీపీ నాయకులుగా చాలామంది అయ్యేవారే ఆ రోజు అక్కడ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. దానికి కాపు నేతల సమావేశం అని పెట్టుకోవటం చాలా పొరపాటు అనేటువంటిది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. వైసీపీ నేతల సమావేశం అని పెట్టుకోవాలి. మరొక్కసారి మేము చెప్తా ఉన్నాం, మేమందరం కూడా కాపులు, నేను కాపుని. మరి కాపు నేతల సమావేశం అయితే మమ్మల్ని పిల్లలు కదా మీరు. ఇప్పుడు ఈ సమావేశం పెట్టాం, అన్ని కులాల్లో ఉన్నాం, మేము అందరం ఉన్నాం. ఇది జనసేన పార్టీ. అంతే తప్పించి మీరేదో 4-5 కాపులు పెట్టేసుకుని మీరే కాపు కులాన్ని ఉద్ధరించేటట్టు మాట్లాడటం అనేటువంటిది సమంజసం కాదు. గీత గారు మరి ఈరోజు అయినా వాటికి కాపు యువత కోసం ఆలోచన చేసి మీరందరూ జగన్మోహన్ రెడ్డితో ఒక మాట ఇప్పించండి. నేను కాపులకి రిజర్వేషన్ ఇస్తారని ఆయనతో ఒక మాట ఇప్పించిన తర్వాత మీరందరూ ఇటువంటి సమావేశాలు ఏర్పాటు చేయండి. మీరు అతనితో మాట చెప్పించకుండా మీరు ఏదో ఇక్కడ కులాలను విడగొట్టి రాజకీయాలు చేద్దారంటే మాత్రం కాపులు ఎవరూ సిద్ధంగా లేరు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి, జనసేన పార్టీకి అన్ని కులాల వారి మద్దతు లభిస్తూ ఉంది. ముఖ్యంగా మత్స్యకారు సోదరులు కానీ, చెట్టుబల్లి సోదరులు కానీ, బీసీ వర్గాలన్నీ కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి దగ్గరవుతూ ఉన్నాయి. అలాగే ఏదైతే ఎస్సీ సోదరులు ఉన్నారో ఎస్సీ సోదరులు కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని హక్కును చేర్చుకుంటూ ఉన్నారు. ఎందుకంటే నన్ను కులానికి అంటగట్టొద్దని నేను పదే చెప్తుంటే మళ్ళీ ఆ కులం రొచ్చులోకి లాగాలనేటువంటిది ఈ వైసీపీ నాయకుల యొక్క, ఎందుకంటే ఉన్న కులాలని పవన్ కళ్యాణ్ గారికి దూరం చేయాలనేటువంటి ఒక కుట్ర జరుగుతూ ఉంది. ఆ కుట్రలో పడ్డానికి కాపు యువత కానీ, కాపు మహిళలు కూడా, మరి ముఖ్యంగా కాపు మహిళలకి ఈ సందర్భంగా కూడా వారికి చేతిలో దండం పెట్టాలి. ఎందుకంటే కాపు మహిళలు అందరూ కూడా వారి పిల్లలకి ఆ యువతని మహిళలు పంపిస్తూ ఉన్నారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకుడు ఉండాలి, మీరు ఆయన వెంటనాడండి అనేటువంటిది మహిళలు ఈరోజు పెద్ద ఎత్తున పంపిస్తూ ఉన్నారు. పెద్దాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి సామర్లకోట వచ్చి జగన్మోహన్ రెడ్డి నేను కాపులకు రిజర్వేషన్ ఇవ్వనని ఆ రోజు చెప్పాడు. మరి అప్పుడు మీరు అందరూ ఎందుకు ఎదురు తిరగలేదు? మీకు కాపుల మీద అంత ఆసక్తి ఉంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఆయన ఈరోజు ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా చేస్తూ ఉంటే మీరు ఆయన్ని టార్గెట్ చేసి మాట్లాడటం అనేటువంటిది మంచి పద్ధతి కాదు. మీరు ఎవరైతే కాపులను అనగదొక్కాలనుకునేటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నారో మీరు అతని మీద తిరగబడాలి. కానీ పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు ఇటువంటి అసత్య ఆరోపణలు చేస్తే మేము ఎవరో ఉపేక్షించేది లేదని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ, ఉదాహరణకి మా ఊరికి రోడ్డు వేయండి అని ఒక కాపు యువకుడు అడిగితే ఆ కాపు యువకుడిని మరి వారు నానా ఇబ్బందులు పెడితే అతను ఆ అవమానాన్ని భరించలేక అతను ఆత్మహత్య చేసి చనిపోతే దాని గురించి ప్రశ్నించేటువంటి నాదులు లేడు. అలాగే ఆయన పవన్ కళ్యాణ్ గారిది ఒకటే ఒక సిద్ధాంతం. ఆయన ఏంటంటే దేశం బాగుండాలి, సమాజం బాగుండాలి,
అనేటువంటి పవన్ కళ్యాణ్ గారి కోసం మీరు అసత్య ప్రచారాల్లో మానుకోవాలి. కోనసీమలోకి వచ్చేసరికి అక్కడ చెట్టుబల్లి సోదరులు కాపు సోదరులు కొద్దిగా ఒక విభేదాలతో ఉండేటప్పుడు ఈరోజు అక్కడ చెట్టుబల్లి సోదరులు కానీ కాపు సోదరులు కానీ ఒక అన్నదమ్ముల్లాగా కలుసుకుని వెళ్తూ ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చినటువంటి మార్పు. కులాల మధ్య విభేదాలు ఉండకూడదు. మీ నాయకుల్లాగా కుట్రబన్ని కులాల్లో మధ్యన విడగొట్టి రాజకీయాలు చేసి దాని ద్వారా పబ్బం గడుపుకోవాలనేటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కాదు. అలాగే గతంలో కాళహస్తిలో ఒక జనసేన కార్యకర్త కొట్టే సాయన్నాయన్ని కొడితే వెంటనే స్పందించి అక్కడికి వెళ్ళి అతనికి మద్దతుగా ఉండి ఈరోజు అతనికి ఒక చైర్మన్ పదవి, ఒక సామాన్య కార్యకర్తకి చైర్మన్ పదవి కట్టుబెట్టినటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అది అతను కులాలకే నా కులానికే ముందు పెట్టాలనేటువంటి నాయకుడు కాదు. మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కేవలం తన కులాన్నే ముందు పెట్టుకున్నటువంటి నాయకుడిగా ఈ చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారు మిగిలిపోతే అన్ని కులాలని హక్కును చేర్చుకునేటువంటి నాయకుడిగా పవన్ కళ్యాణ్ గారు చరిత్రలో నిలుస్తారనేటువంటి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ